కొన్ని ఆలోచనలు, కొన్ని బోధనలు అవి ప్రపంచమంతా ఎలా వ్యాపిస్తాయంటారు? మరికొన్ని అంతే గొప్పవైనా సరే ఎందుకో కొద్దిమందికే పరిమితమైపోతాయి. దీనికి చాలా కారణాలుండొచ్చు, కాని కొన్నిసార్లు సమాధానం చాలా చిన్న విషయంలో దాగి ఉంటుంది. ఉదాహరణకు, ఆ బోధనలు ఏ భాషలో చెప్పబడ్డాయి అనేదానిలో. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథ గురించి, ఒక కీలకమైన నిర్ణయం గురించి లోతుగా చర్చించబోతున్నాం. మన చర్చకు ఆధారం బౌద్ధ వినయ గ్రంథంలోని ఒక చిన్న భాగం, అంటే వినయ చుల్లవగ్గ 5లో 33వ భాగం. ఇందులో ఇద్దరు భిక్షువులు ఒక మంచి ఉద్దేశంతో బుద్ధుడి దగ్గరకు ఒక ప్రతిపాదనతో వెళ్తారు. కాని బుద్ధుడు దాన్ని తిరస్కరించడమే కాకుండా వారిని తీవ్రంగా మందలిస్తారు. ఆ ఒక్క సంఘటనే ఆ బోధనల భవిష్యత్తును కొన్ని వేల సంవత్సరాలపాటి నిర్దేశించింది. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే, అసలు బుద్ధుడు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, సామాన్యుల భాషకే ఎందుకంత ప్రాధాన్యతిచ్చారు, దాని వెనకున్న అసలు కథేంటి, దానివల్ల చరిత్రలో ఏం జరిగిందో లోతుగా చూద్దాం. ఈ కథ శ్రావస్తి నగరంలో యమేలు మరియు టేకుల అనే ఇద్దరు సోదరులతో మొదలవుతుంది. సరి, దీన్ని విడమర్చి చూద్దాం. ఈ యామేలు, టేకుల సోదరులు భిక్షువుడుగా మారకముందు బ్రాహ్మణ వంశంలో పుట్టారు. వాళ్లకు భాషమీద మంచి పట్టు, స్పష్టమైన ఉచ్చారణ, చక్కని కంఠస్వరం ఉండేవన్నమాట. వాళ్ళు బుద్ధుడి బోధనల పట్లే చాలా శ్రద్ధ కలిగి ఉండేవారు. అవును, ఇక్కడ వారి బ్రాహ్మణ నేపథ్యం చాలా ముఖ్యం. ఆ కాలంలో బ్రాహ్మణులు అంటే కేవలం ఒక కులానికి చెందినవారు కాదు. వారు భాషా పండితులు. వేదమంత్రాలను స్వరదోషం లేకుండా, అక్షరం పొల్లుపోకుండా పలకడంలో శిక్షణ పొందినవారు. వాళ్ల దృష్టిలో మాటకు, దాని ఉచ్చారణకు ఒక పవిత్రమైన శక్తి ఉంటుంది. పదాన్ని సరిగ్గా పలికితేనే దాని ఫలితం దక్కుతుందని నమ్మేవారు. సరిగ్గా అదే వాళ్ల ఆందోళనకు కారణమైంది. సంఘంలోకి వేర్వేరు ప్రాంతాలనుంచి, వేర్వేరు కులాలనుంచి, నేపథ్యాలనుంచి భిక్షువులు వస్తున్నారు. వాళ్లు తమ తమ సొంత మాండలికాలలో, యాసలలో బుద్ధుడి మాటలను వల్లెవేస్తున్నారు. ఇది విన్న ఆ సోదరులకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వాళ్ల దృష్టిలో ఈ భిక్షువులు తమ అసంపూర్ణమైన భాషతో బుద్ధుడి అమూల్యమైన మాటలను పాడు చేస్తున్నారు. అవును, వాళ్ల బాధ అదే. కాని ఇక్కడ పాడు చేయడం అంటే ఉద్దేశపూర్వకంగా కాదు. బోధనల పవిత్రతకు, వాటి గౌరవానికి భంగం కలుగుతోందని వారి అభిప్రాయం. అంటే మనం ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే, వాళ్లు కేవలం భాష గురించి మాట్లాడటం లేదు. వాళ్లు అధికారం అంటే అథారిటీ గురించి మాట్లాడుతున్నారు. ఏది అసలైన బోధన, ఏది కాదు అని నిర్ణయించే అధికారం పండితులకే ఉండాలి అనేది వారంతర్గత భావన. ఆహా, అంటే భాషను ఒక ప్రమాణానికి అనుగుణంగా మార్చడం అంటే ఆ ప్రమాణాన్ని నిర్దేశించే అధికారాన్ని కొందరి చేతుల్లో పెట్టడమే అన్నమాట. ఖచ్చితంగా. వాళ్ల ఉద్దేశం చెడ్డది కాకపోవచ్చు, దాని గంభీరత పోతోందని వాళ్ల బాధ. అందుకే వాళ్లొక పరిష్కారంతో బుద్ధుడి దగ్గరకు వెళ్లారు. ప్రభువూ అన్నారు, సంఘంలో రకరకాల వంశాల నుండి, జాతుల్నుండి వచ్చిన భిక్షువులున్నారు. వాళ్లు తమ తమ యాసలతో మీ మాటలను భ్రష్టుపట్టిస్తున్నారు. కాబట్టి మీ అనుమతితో మేము మీ బోధనలన్నింటినీ ఛందసోలోకి మారుస్తాం అని ప్రతిపాదించారు. ఆ ఛందసో అనే పదం చాలా కీలకం. దానికి అక్షరాల అర్థం మీటర్ లేదా ఛందస్సు. అయితే ఆ కాలంలో ఛందోబద్ధంగా, వ్యాకరణబద్ధంగా అత్యంత గౌరవనీయంగా ఉన్న ఏకైక భాష వేద సంస్కృతం. కాబట్టి ఆ భిక్షువులు అడుగుతున్నది స్పష్టం: ఈ బోధనలను వేదమంత్రాల స్థాయికి తీసుకెళ్దామని. ఇది కేవలం భాష మార్చడం కాదు, దాని స్థాయిని, దాన్ని అందుకోగల వర్గాన్ని మార్చే ప్రయత్నం. ఒక్క నిమిషం, వాళ్ల ఉద్దేశం మంచిదే కదా, బోధనలు చెడిపోకుండా కాపాడాలనుకున్నారు. అలాంటప్పుడు బుద్ధుడంత కఠినంగా ఎందుకు మందలించారు? వారిని మెచ్చుకుని ఉండాల్సింది కదా. కాని ఆయన ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంది. మార్గం తప్పినవారలారా, బుద్ధుడి మాటలను ఛందస్సులోకి మారుద్దాం అని మీరెలా అలగలిగారు అని గట్టిగా ప్రశ్నించారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, ఇక్కడే బుద్ధుడి అసాధారణమైన దృష్టికోణం కనిపిస్తుంది. ఆయన వారి ఉద్దేశాన్ని చూడలేదు, దాని అంతిమ పర్యవసానాన్ని చూశారు. దాని పర్యవసానాన్ని చూశారా అంటే బోధనలను సంస్కృతంలాంటి పండిత భాషకు పరిమితం చేస్తే ఏమవుతుంది? అది వెంటనే సామాన్య ప్రజలకు, చదువు రాని వారికి, వేరే ప్రాంతాల వారికి దూరమవుతుంది. జ్ఞానం కొందరి సొత్తుగా మారిపోతుంది. నిజమే. ఆయనకు భాషా సౌందర్యం కంటే ఒక వ్యక్తికి కలిగే మానసిక అనుభవం ముఖ్యం.
సంస్కృతం వినగానే ఒక సాధారణ కూలీకి ఓహో ఇది నాకోసం కాదు, ఇది పండితుల కోసం, పెద్దవాళ్ల కోసం అనే భావన కలుగుతుంది. అక్కడితోనే అతను మానసికంగా దూరమైపోతాడు. విశ్వాసం పుట్టడానికి ముందే ఒక అడ్డుగోడ కట్టేసినట్టు అవుతుంది. బుద్ధుడు ఆ గోడను కూల్చేయాలనుకున్నాడు, కట్టాలనుకోలేదు. ఆ తర్వాత ఆయన చెప్పిన కారణం ఇంకా లోతైనది. ఆయన ఇలా అన్నారు: ఇది విశ్వాసం లేనివారిలో విశ్వాసాన్ని మేల్కొల్పదు, ఇప్పటికే విశ్వాసులైన వారిలో విశ్వాసాన్ని పెంచదు. బదులుగా ఇది విశ్వాసం లేనివారిని విశ్వాసం లేకుండానే ఉంచుతుంది, విశ్వాసులలో కొందరికి హాని చేస్తుంది. ఈ మాటల అర్థమేమిటి? దీనిని విశ్లేషిద్దాం. ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశం దుఃఖాన్ని తొలగించడం. విషపు బాణం గుచ్చుకున్న వ్యక్తికి వైద్యం చేయడం లాంటిది. ఇప్పుడు ఆ వ్యక్తి ఈ బాణం ఎవరు వేశారు, అది ఏ చెట్టుకరతో తయారు చేశారు అని అడుగుతూ కూర్చుంటే ప్రాణాలు కోల్పోతాడు కదా. అవును, ముందు బాణం తీయాలి. సరిగ్గా ముందు చేయాల్సిన పని బాణాన్ని తీసి వైద్యం చేయడం. అదేవిధంగా ప్రజలు దుఃఖంతో బాధపడుతుంటే వాళ్లకు ఉపశమనం కలిగించే మార్గాన్ని చూపించాలి. అంతేగాని ముందు నువ్వు ఈ కఠినమైన భాష నేర్చుకో, వ్యాకరణం నేర్చుకో, ఆ తర్వాత నీకు మార్గం చూపిస్తాను అంటే అది హాస్యాస్పదం. అది వారిలో విశ్వాసం కలిగించడానికి బదులు నిరాశను, దూరాన్ని పెంచుతుంది. అందుకే విశ్వాసులకు హాని చేస్తుంది అన్నారు. తమకు అర్థంకాని భాష వల్ల వారు తమను తాము తక్కువగా భావించుకునే ప్రమాదముంది. అంటే జ్ఞానాన్ని అందంగా అలంకరించడం కంటే దాన్ని అవసరమైన వారికి అందించడం ముఖ్యం అని ఆయన భావన. ఆ ఇద్దరు భిక్షువులను మందలించిన తర్వాత బుద్ధుడు మిగతా భిక్షులందరినీ ఉద్దేశించి ఒక స్పష్టమైన, చారిత్రాత్మకమైన ఆదేశాన్ని జారీ చేశారు. ఆయన ఇలా అన్నారు: భిక్షువులారా, బుద్ధుడే మాటలను శాస్త్రీయ ఛందస్సులోకి మార్చకూడదు. అలా చేసినవారు తప్పు చేసినట్లే. నేను అనుమతిస్తున్నాను బుద్ధుడి మాటలను ఎవరి సొంత భాషలో సకాయ నిరుత్తియ వారు నేర్చుకోవడానికి. ఈ సకాయ నిరుత్తియ అనే పదం బహుశా ఈ మొత్తం కథలో అత్యంత కీలకమైనది. నిస్సందేహంగా అది కేవలం ఒక అనుమతి కాదు, ఒక విప్లవాత్మకమైన ప్రకటన. అది జ్ఞానం యొక్క ప్రజాస్వామీకరణ. సొంత భాషలో నేర్చుకోమని చెప్పడం ద్వారా ఆయన సందేశానికి, వినేవారికి మధ్య ఏలాంటి అడ్డంకి, ఏలాంటి మధ్యవర్తి ఉండకూడదని స్పష్టం చేశారు. సందేశం ముఖ్యం కాని దాన్ని చేరవేసే మాధ్యమం అంటే భాష కాదు. జ్ఞానమనేది పండితుల ఆస్తి కాదు, అది అందరి హక్కు అని ఆయన ఆ రోజున ప్రకటించారు. అంటే పాళీ ప్రామాణిక గ్రంథాలు అసలు సంస్కృతంలో లేకపోవడానికి కారణం ఇదేనా? నేనెప్పుడూ పాళీ అనేది ఒక పాత పవిత్ర భాష అనుకునేదాన్ని. కానీ మీరు చెప్పేది వింటే అది ఆనాటి ప్రజల భాష అన్నమాట. ఇది చాలా పెద్ద విషయం. ఖచ్చితంగా పాలి అనేది ఆనాటి మగధ ప్రాంతంలో ప్రజలు మాట్లాడుకునే ఒక ప్రాకృత భాష. బుద్ధుడు తన బోధనలను ఎక్కువగా ఆ భాషలోనే చేశారు, ఎందుకంటే అది సామాన్యులకు అర్థమవుతుంది. అందుకే ఆయన బోధనలు మొదట ఆ భాషలోనే గంధస్థమయ్యాయి. శతాబ్దాల తర్వాత మహాయానం వంటి ఇతర సంప్రదాయాలలో సంస్కృత అనువాదాలు వచ్చాయి. కానీ తొలి బోధనల సారాంశం మాత్రం ప్రజల భాషలోనే భద్రపరచబడింది. అవును, ఇది భాషాపరంగా ఉన్న అడ్డంకిని తొలగించి పండితులకు, పామరులకు మధ్య ఒక వారధిని నిర్మించింది. ఒక్కసారి ఆలోచిస్తే ఈ ఒక్క నిర్ణయం లేకపోతే బౌద్ధం కేవలం భారతదేశంలోని పండితులకు మాత్రమే పరిమితమై ఉండేదేమో. నిస్సందేహంగా మనం ఈరోజు చూస్తున్న ప్రపంచవ్యాప్త దృక్విషయంగా మారేది కాదు, బహుశా వేదాంతంలాంటి మరో తాత్విక శాఖగా మిగిలిపోయేది. ఆ ఒక్క మాట మీ సొంత భాషలో నేర్చుకోండి అనేది ఒక తాళంచెవిలా పనిచేసింది. ఆ తాళంచెవితోనే ఆ బోధనలు భారతదేశ సరిహద్దులు దాటి టిబెట్, చైనా, జపాన్, ఆగ్నేయాసియా దేశాలకు ప్రయాణించాయి. ప్రతి చోటా ఆ బోధనలను స్థానిక భాషల్లోకి అనువదించారు. అవును, స్థానిక సంస్కృతులకు అనుగుణంగా మలుచుకున్నారు. సందేశం యొక్క ఆత్మను పట్టుకుని శరీరాన్ని అంటే భాషను మార్చారు. ఈ మొత్తం కథ విన్నాక నాకు 3 విషయాలు చాలా బలంగా అనిపిస్తున్నాయి. మొదటిది, పవిత్రత అనేది భాషలో కాదు, అది చేరే విధానంలో ఉందని బుద్ధులు నమ్మడం. సాధారణంగా మనం పవిత్రమైన విషయాలకు మరింత గౌరవాన్ని, ఒక ప్రత్యేకమైన భాషను ఆపాదిస్తాం. కాని బుద్ధుడు దానికి పూర్తిగా వ్యతిరేకంగా వెళ్లారు. ఆయన దృష్టిలో ఒక బోధన ఎంత పవిత్రమైనదైనా అది సామాన్యుడికి చేరకపోతే నిరర్థకం. రెండవది, అందర్నీ కలుపుకొని పోవడమనే ప్రాథమిక సూత్రం. ఇది కేవలం కుల, వర్గ భేదాలను తొలగించడం మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి యొక్క భాషను, యాసను, వారి సాంస్కృతిక మాననీయతని గౌరవించడం. నువ్వు మారక్కర్లేదు, నేను చెప్పేది నీ భాషలోనే అర్థం చేసుకో అని చెప్పడం ద్వారా ఆయన అందరికీ సమానమైన గౌరవాన్ని ఇచ్చారు.
ఇక మూడవది అత్యంత కీలకమైనది ప్రత్యక్ష అవగాహన. మధ్యవర్తులు, పండితుల వ్యాఖ్యానాలపై ఆధారపడకుండా ప్రతి ఒక్కరూ తమ సొంత భాషలో బోధనలను నేరుగా అర్థం చేసుకోవాలనేది లక్ష్యం. కరెక్ట్. జ్ఞానమనేది అనుభవం ద్వారా రావాలి కాని కేవలం వల్లె వేయడం ద్వారా కాదు. అర్థం కాని భాషలో వల్లె వేయడం వల్ల ప్రయోజనం శూన్యమని ఆయన ఉద్దేశం. చూశారా, ఇద్దరు మంచి ఉద్దేశం గల భిక్షువుల కథతో మొదలై శతాబ్దాలపాటు బుద్ధుడి బోధనల వ్యాప్తిని, దాని స్వరూపాన్ని ప్రభావితం చేసిన ఒక ప్రాథమిక సూత్రాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఒక చిన్న సంభాషణ, ఒక చిన్న నిర్ణయం, కాని దాని ప్రభావం అపారం. ఇది మనందరికీ ఆలోచించడానికి ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగిలిస్తుంది. ఈరోజు మనం జ్ఞానాన్ని పంచుకునే విధానాలలో, అది విద్య కావచ్చు, వృత్తి కావచ్చు, లేదా మన కుటుంబ సంబంధాలు కావచ్చు, తెలియకుండానే కొన్ని వర్గాలను దూరం పెడుతున్నామా? అంటే ఒక నిర్దిష్టమైన, క్లిష్టమైన పరిభాషకు లేదా శైలికి ప్రాధాన్యతనిస్తూ స్పష్టమైన, సులభమైన అవగాహనను నిర్లక్ష్యం చేస్తున్నామా అని. ప్రజలు ఉన్నచోటికి వెళ్ళి వారి భాషలోనే వారితో మాట్లాడాలనే ఈ సూత్రాన్ని మనం మన జీవితంలో ఎలా వర్తింపజేయగలం? మన మాటలు గోడలను కడుతున్నాయా లేక వారధులను నిర్మిస్తున్నాయా? ఇది మనం నిరంతరం మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం.